నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే తోట చంద్రయ్య అనే పేరు వినగానే వైసీపీ రాక్షస పరిపాలన ఎలా ఉంటుందనేది అందరికీ అర్థమవుతుంది. జై జగన్ అనమంటే అననందుకు, జై చంద్రబాబు నాయుడు అన్నందుకు పీక కోసి చంపేశారు. దాదాపు పల్నాడులో ఎప్పుడో ఫ్యాక్షనిజం మర్చిపోయినటువంటి ఒక చోట మళ్ళీ గుర్తు తెచ్చేలాగా ఇలాంటి హత్యలు కోకొల్లలు జరిగాయి 2019 నుంచి 24 దాకా. అయితే ఆ కుటుంబానికి టీడీపీ కార్యకర్త అయినటువంటి ఒక తోట చంద్రయ్య ఫ్యామిలీకి ఎలాంటి హెల్ప్ చేయబోయారు, ఏం జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, సొంత బాబాయినే చంపుకున్నటువంటి ఒక పరిస్థితి వైసీపీకి సంబంధించి. ఇక్కడ పార్టీ కార్యకర్తలను కూడా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునేటువంటి టీడీపీ పార్టీ ఒకవైపు అయితే, వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే సొంత బాబాయ్ అయినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే గంగిరెడ్డి భారతిరెడ్డి గారు ఒక తండ్రి కావచ్చు, ఇదే విధంగా దాదాపు అదే కేసులో 6 అనుమానాస్పద మృతులు మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఇక్కడ పార్టీ ఒక కుటుంబ సభ్యులా చూసుకున్న టీడీపీ పార్టీని ఎలా చూడాలి, వైసీపీ పార్టీ సంబంధించి సొంత కుటుంబ సభ్యులను చంపుకోవడాన్ని ఎలా చూడాలి, ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంటి, తోట చంద్రయ్య గారి గురించి మీరు చెప్పే మాటలేంటి? తోట చంద్రయ్య పార్టీ ఎప్పుడు స్థాపించారంటే 1982. మరి ఎవరైతే నందమూరి తారక రామారావు, విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మరి కార్యకర్తలు ఇప్పటికి కూడా మోస్తూనే ఉన్నారు ఈ పార్టీని. ఎక్కడా కూడా మనం ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు పోయినా కానీ కార్యకర్తలు అంటేనే మాకు, వాళ్ళు లేకపోతే పార్టీ లేదు అంటే అదే తెలుగుదేశం పార్టీ. వాళ్ళు జెండా కడితేనే ఏ మీటింగ్ అయినా, వాళ్ళు జెండా పడితేనే ఏ కార్యక్రమం అయినా. అట్లాంటి తెలుగుదేశం పార్టీలో మరి తోట చంద్రయ్య లాంటి ఒక కార్యకర్త ఏ విధంగా బలైపోయాడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాక్షస మోకల చేతిలో. మరి ఒక రక్త చరిత్ర ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా 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 అంటున్నారు కదా, మరి ఆ సినిమా ఇవే ఆయన చేసింది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సినిమా ఏ విధంగా ఆడిందంటే ఒక హర్రర్ మూవీ లాగా. ఏదైతే మనం చూసాం రక్త చరిత్ర అని, మరి ఏ విధంగా అతన్ని చుట్టుముట్టి వేట కొడవలతో దాడి చేసి తోట చంద్రయ్యని జై జగన్ అంటావా, నీ గొంతు కొయ్యమంటావా అంటే, మీరు గొంతు కోసినా సరే నా వెంట జై చంద్రబాబు, జై తెలుగుదేశమే వస్తుంది కానీ జై జగన్ అన్న మాట రానే రాదని పీక కోయించుకొని చివరి ఊపిరి కూడా తెలుగుదేశం కోసం ఆయన ఊపిరి వదిలిన మహానుభావుడు. నిజంగా ఈ రోజున కార్యకర్తలు వాళ్ళు అనుకున్నారు ఒక చంద్రయ్యని చంపాము ఇంకా లేదు పార్టీ అని, కానీ 1,00,000 మంది చంద్రయ్యలు పుట్టుకొస్తారు, వేలాది మంది చంద్రయ్యలు తయారవుతారు అని తెలుసుకోలేకపోయారు. మరి చంద్రయ్య నిజంగా మరి పార్టీ కోసం ఏ విధంగా తన ప్రాణాలను అర్పించారు. మరి ఇట్లాంటి కార్యకర్తలు ఉండబట్టే ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా విరాళిల్లుతుంది మనం చూస్తూ ఉంటే. మరి అట్లాంటి పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకి ఏదైనా సరే సహాయ సహకారాలు పార్టీ నుంచి అందించాలి. మరి పార్టీ నుండి అందించాలంటే అక్కడ కేబినెట్ ఆమోదంతో, మరి వాళ్ళు ఇబ్బందికి గురవుతూ మరి ఆర్థికంగా బలోపేతంగా లేరు. అదేవిధంగా ఈ రోజున మోరల్ సపోర్ట్గా మరి ఒక ఇంటి యజమానిని కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళ బాబు ఎవరైతే చంద్రయ్య గారి అబ్బాయి వీరాంజనేయులు ఉన్నారో అతనికి నారా లోకేష్ గారు ఒక మాట ఇచ్చారు, నీకెప్పుడు ఇంటికి పెద్ద కొడుకులా నేను ఉంటాను అని. మరి ఆ భరోసాని ఈరోజు నిలబెట్టుకొని అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మరి అతనికి ఒక ఉద్యోగాన్ని అయితే ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాన్ని అని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్క కార్యకర్తని ఈ రోజున ఎన్ని ఇంతల బలం అంటే 1000 ఏనుగుల బలం లేకపోతే కొండంత బలం అంటాం, అంత బలాన్ని చేకూర్చింది. అంటే మేమున్నాం, ఇంటి పెద్ద దిక్కులాగా మేము నిలబడతాము, ఎప్పటికైనా సరే పార్టీ అంటే మీ చేత జెండాలు మోయించటమే కాదు మరి అండదండగా కూడా మేము ఉంటామని చెప్పేసి చాటి చెప్పిన ఘనుడు నారా లోకేష్ గారు. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం, సగర్వంగా ప్రతి తెలుగువాడు చెప్పుకోదగిన విషయం. అదే మనం చూసుకుంటే పల్నాడుకు సంబంధించి ఫ్యాక్షనిజం మర్చిపోయినటువంటి రోజులు, అసలు ఫ్యాక్షనిస్టులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ గారు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ కావచ్చు, అప్పట్లో ఉన్న తెలంగాణ కావచ్చు, రెండు ఎలా డెవలప్ అయిందో మనం చూసాం. రౌడీయిజంలో ఉన్నటువంటి ఒక మూకల్ని కూడా ఎలా ఏరిపారేసారో చూసాం. సో ఫ్యాక్షనిజం పక్కన పెడితే తప్ప, కలం పడితే తప్ప అభివృద్ధి చెందలేమని చెప్పేసి అన్న మాటకి మాత్రం తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ
మళ్ళీ 2019 నుంచి 24 దాకా ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని దాడులు, అది ఎవరిపైన అంటే ఒక సామాజిక వర్గం పైన అంటే కాదు, ప్రతి ఒక్క సామాజిక వర్గం పైన చూస్తున్నాం. అటు మనం చూసుకుంటే డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, అదేవిధంగా చూసుకుంటే మనకి దళిత డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యం. సో ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటూ వస్తున్నాం. సో ఎవరిపైన దాడులు ఆపకుండా జరుగుతుంది. ఇదంతా కూడా ఒకెత్తు వైసీపీ పార్టీకి సంబంధించి అయితే, ఇక్కడ ఎవరైతే దాడుల్లో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా అండగా టీడీపీ పార్టీ మనం చూస్తూ వస్తున్నాం, కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు. ఇంకొక పక్కన వచ్చేసరికి వైసీపీ పార్టీలో సొంత బాబాయి, భారతి గారి తండ్రి, ఇలాగ ఎన్నో అనుమానాస్పద మృతులు చూస్తూనే ఉన్నాం. ఇంకా సునీత గారికి ఇప్పుడు ప్రాణహాని ఉందని, షర్మిల గారికి ప్రాణహాని ఉందని, తల్లి కూడా ఎలక్షన్స్ టైంలో నుంచి వెళ్ళిపోయి విదేశాల్లోకి వెళ్ళి నా కొడుకు ఓటేద్దన్నాం. కానీ ఈ పార్టీని ఎలా చూడాలంటారు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే అసలు కత్తి పట్టేవాడు ఆ కత్తితోనే నశింపబడును అని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. మరి అలా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు అంటే, గన్ పట్టిన మావోయిస్టులు కూడా ఏదైతే మనం చూసాం జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని, అందుకు ఈరోజు చూస్తున్న మంత్రిగా సీతక్క. అసలు నిజంగా ఎలా ఉందండి చూడటానికి. ఈ రోజున వీళ్ళు గన్ను గురిపెట్టి ఏ విధంగా మద్యంలో దోపిడీ చేశారో, మరి గన్ను పట్టుకున్న వ్యక్తిని గన్ను పక్కన పెట్టి పెన్ను పట్టుకో రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక మంత్రిగా తయారు చేశారు నారా చంద్రబాబు. ఇది కదా చరిత్ర, ఇది కదా మనం చెప్పుకోవాల్సింది. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఒక పరిపాలన అంటే ఎలా ఉంటుంది. మరి ఈ విధంగా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడికి వస్తే ఈయన చేసింది ఏంటి, మరి సొంత బాబాయి గుండెపోట, గొడ్డలిపోట, రక్తపు వాంతుల, ఇన్ని రకాలుగా చరిత్ర రాసేసి వీళ్ళు మరి ఆ చరిత్రను ఎన్ని విధాలుగా తీసుకెళ్లారంటే 6 అనుమానాస్పదంగా చనిపోవటం. మరి ఈ రోజున బాబాయి కూతురు కూడా ఏ విధంగా తిరుగుతుంది న్యాయం చేయమని. మరి మీరు న్యాయం చేశారా? మీరు రాష్ట్రం కోసం మాట్లాడతారా? రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతారా? రాష్ట్ర ప్రజల గురించి, యువత గురించి, అదేవిధంగా విద్యార్థుల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు, అర్హత వీళ్ళకుందా? ఇంట్లో సొంత ఆడపిల్లలకే మీరు న్యాయం చేసుకోలేని వీళ్ళు ఏ విధంగా రాష్ట్రం గురించి ఆలోచిస్తారా అనుకుంటాము. మరి అదేవిధంగా చూస్తే దళితులు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది గురి చేశారు. డాక్టర్ సుధాకర్ కానివ్వండి, మరి తర్వాత చూస్తే గౌడ సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ, మరి మొన్న చూస్తే ఇప్పుడు వంశీ జైలుకి వెళ్తే అతను కూడా మరి ఎవరైతే ఉన్న సత్యవర్ధను, మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది గురి చేస్తూ వీళ్ళు రాసిన రక్త చరిత్ర 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, అదే చరిత్ర మళ్ళీ 2.0గా నేను సినిమా చూపిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూడాలి. తోట చంద్రయ్య మరణం, మరి ఈ రోజున ఎంతమంది కార్యకర్తలు ఈ విధంగా నిలబడుతూ ఇంకా అండదండలను అందిస్తూ పార్టీని ఏ విధంగా నిలబెట్టుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సందేశం ఇస్తున్నారంటే, మీరు ఏ విధంగానైనా సరే జైలుకి వెళ్ళండి, బెయిల్ మీద నేను బయటికి తీసుకొస్తాను, రాష్ట్రాన్ని మాత్రం సర్వనాశనం చేయటమే మన ధ్యేయం అనేది ఈయన చూపిస్తున్న విషయం. ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిజంగా అస్సలు కూటమి ప్రభుత్వం గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే అర్హత కాదు కదా. ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అసలు అతనికి ఎటువంటి హక్కు లేదు అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు వైఎస్ అవినాష్ కావచ్చు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా దాదాపు ఎలాంటి పరిణామాలు ఉన్నాయో చూస్తూనే ఇక్కడ ఇంకో పక్కన వచ్చేసరికి లిక్కర్ కేసులో వాళ్ళ అనుచరుడైనటువంటి ఒక హనుమంత్ ఎవరైతే ఉన్నాడో ఖచ్చితంగా గన్ పెట్టి మరీ బెదిరించినటువంటి ఒక వైఖరి చూస్తూ వస్తున్నాం. సో ఒక పక్కన ఇలాంటి వాళ్ళని కాపాడుతున్నటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అన్ని కూడా పక్కన పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేంద్రానికి సంబంధించి ఏమేమి మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రయోజనాలు తీసుకొస్తున్నారు చూస్తున్నాం. సో దాదాపు 2019 నుంచి 24 దాకా పూర్తిగా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కేసులు కాకుండా చూసుకోవడమే చేసినటువంటి పని అని చెప్పి అనుకోవచ్చా జగన్? అదే చేశాడు. మరి గతంలో రోజా ఒక మాట మాట్లాడింది, ఎవరికైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు గన్ను వస్తుందని ఏదో మాట్లాడింది ఆవిడ. అంటే వీళ్ళ పరిపాలన అంతా ఆ గన్నులతోనే జరిగిందా? మరి హనుమంత్ రెడ్డికి ఈయనే మరి అతనికి గన్ లైసెన్స్ ఇచ్చారనేది ఈ రోజున వెలుగులోకి వచ్చిన విషయం. మరి ఎవరికి లైసెన్స్ ఇస్తున్నారు? గన్ లైసెన్స్ తో పాటు గన్మెన్ని కూడా ఇచ్చాడంట. మరి ఎంత దారుణం అంటే, మీరు ఎవరినైనా బెదిరించడానికి, వాళ్ళని ఇబ్బంది గురి చేయడానికి, చంపేయటానికి, అడ్డగోలుగా మీది ఏదైతే ఉందో అరాచకత్వాన్ని మీరు చలామణి చేసుకోవటానికి ఈ విధమైన కుట్రలకు పాల్పడ్డారు. మరి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు మోడీ గారితో మాట్లాడితే ఏం మాట్లాడేవాళ్ళు, అసలు వీళ్ళు దేని గురించి చర్చించేవాళ్ళు, రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నారంటే ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి
ఢిల్లీలో ఏ రోజు కూడా మాట్లాడని ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఒక్క మాట ఏ రోజు కూడా ఇదిగో ఈ చర్చలు నడిచినాయి, మరి రాష్ట్రం కోసం మేము ఇది అడిగాము, రాష్ట్ర ప్రజల కోసం ఇది అడిగాము అనేది ఎక్కడా లేదు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూసుకోవాలి? రాజధాని లేకుండా చేశారు, 3 రాజధాని పేరుతో ఒక డ్రామా అయితే ఆడారు. మరి దాని మీద వచ్చిన నిధులన్నీ కూడా వీళ్ళు వాడేసుకున్నారు, దోచేసుకున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా అంటే ఒక హోదాలో ఏదైతే మనం చెప్పుకుంటాం న్యాయం, చట్టం, ధర్మం అనే 3 సింహాల వెనక 4వ సింహం పోలీస్ అని, అట్లాంటి వాళ్ళని కూడా కటకటాల్లో లెక్క పెట్టేసే విధంగా వీళ్ళు తయారు చేసి మరి ఈ రోజున వాళ్ళు జైలు పాలైతే ఇంకా జైలుకి వెళ్ళండి కానీ జగన్ మాత్రం మర్చిపోవద్దని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నిజంగా హాస్యాస్పదం. వీళ్ళంతా కూడా జైలు జీవితం గడపడానికే పనికొస్తారు కానీ జనాల్లో ఏదైతే ఉందో ఇదంతా ఆదరాభిమానాలు ఏవీ లేవు. జనాన్ని పరిపాలించడానికి, రాష్ట్ర మంచి చెడ్డలు చూసుకోవటానికి వీళ్ళకి అర్హత లేదని ఈ రోజున ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ఆ విధంగా ఇప్పుడు పక్కన కూర్చోబెట్టిన తర్వాత కూడా ఇంకా మేము మార్చుకోము, మేము ఇలానే ఉంటాము, మా పద్ధతి ఇదే, ఇంకా వచ్చి ఇంకేదో చేస్తాము, పోలీసులను బట్టలోడ తీసాం, 7 సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడే కదా 2019 నుంచి 24 వరకు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఇంకా మేము ఇలానే ఉంటాము, పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోయిద్ది అన్నట్లుగా మేము మాది మార్చుకోము, మా బ్రాండ్ ఇదే అంటే చూసాం. ఏం బ్రాండ్ వాళ్ళు ఇప్పటి వరకు చేశారంటే జే బ్రాండ్. ఈ జే బ్యాచ్ కూడా అలానే ఉండిద్ది. జే బ్రాండ్ ఎంత నాణ్యమైందో జే బ్యాచ్ కూడా అంతే నాణ్యమైంది అనేది ఈ రోజున అర్థమవుతున్న విషయం. Please subscribe to Leo News for more videos.